దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ పై రగడ జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల జాబితాలో పేరు లేనంత మాత్రాన పౌరసత్వం రద్దు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికల సంఘానికి కేవలం ఓటరు జాబితా నియంత్రణ అధికారం మాత్రమే ఉందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రత్యేక ట్రైబ్యునల్స్ వారి అప్పీళ్లను తిరస్కరించిన తర్వాత ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన వ్యక్తులకు ప్రభుత్వ పథకాల కింద లభించే సంక్షేమ ప్రయోజనాలను నిలిపివేయకూడదని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ బి మోహన్లా ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది. ఈ కేసులో విచారణను ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేసింది. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియతో లక్షలాది మంది ఓట్లు తొలగించారని తృణమూల్ కాంగ్రెస్ తో పాటు పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీహార్ ప్రత్యేక ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ అంశంపై క్లారిటీనిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి అందుబాటులో ఉన్నారు. గోపి, ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. దీంట్లో ఈసీకి ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉంటాయి, ఎలాంటివి ఉండవు, ఏం చెప్తుంది అసలు సుప్రీంకోర్టు? దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు చాలా కీలక విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఎవరైనా ఓటు హక్కు కోల్పోతే అది పౌరసత్వం కోల్పోయినట్టు కాదు. ఎస్ఐఆర్ ముఖ్యంగా ఓటర్ల జాబితాలో పేరు లేనంత మాత్రాన మీరు భారత పౌరులు కాకుండా పోరు అన్న అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈరోజు స్పష్టం చేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎవరైతే ఓటు హక్కును కోల్పోయారో వారికి సంబంధించి దాఖలైన పిటిషన్కి సంబంధించి ప్రధానంగా ఓటు హక్కు కోల్పోయారు అని చెప్పి వారికి ఇటు ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన పథకాలు, అన్నపూర్ణ పథకం సహా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడానికి కూడా అక్కడ ప్రభుత్వం నిరాకరిస్తుంది. దీనికి సంబంధించి అప్పీలేట్ ట్రిబ్యునల్లో విచారణలు వేగవంతం చేయాలి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో సుమారు 34 లక్షల ఓటర్లకు సంబంధించి ఎవరైతే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు హక్కు కోల్పోయారు వారి అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ముందు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 38,000 వరకు మాత్రమే ఇటు ఈ అప్పీల్స్ క్లియర్ అవ్వడం జరిగింది. అందులో కూడా 70% మళ్ళీ తిరిగి అనుమతిస్తూ వారికి ఓటు హక్కు కల్పించాలని చెప్పి అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ఇటు తీర్పునివ్వడం జరిగింది. పూర్తిగా ప్రభుత్వం ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు హక్కు కోల్పోయినందుకు ప్రభుత్వ పథకాలను ఇవ్వకుండా పీడిఎస్ సిస్టమ్స్ నుంచి వారిని తొలగించే ప్రక్రియ చేయడాన్ని కూడా సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పైన ఎన్నికల సంఘానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరసత్వాన్ని ధృవీకరించే అధికారం లేదు. అది కేంద్ర ప్రభుత్వాన్ని, ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు తొలగించబడి వారి యొక్క పౌరసత్వానికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే అది కూడా కేంద్ర హోంశాఖకి కేంద్ర ఎన్నికల సంఘం రిఫర్ చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. మరోసారి ముఖ్యంగా గతంలో బీహార్ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన విచారణలో కూడా ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా రూపొందే ఓటర్ల జాబితాలో ముఖ్యంగా ఎవరు ఉండాలి, ముఖ్యంగా వారు భారత గతంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉన్నారా, వాళ్ళ పూర్తి వివరాలు ఓటర్ల జాబితా రూపొందించడానికి మాత్రమే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ, కానీ పౌరసత్వ నిర్ధారణకు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ప్రామాణికం కాదు. దానికి సంబంధించిన అధికారాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేవు అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఈ అప్పీలేట్ ట్రిబ్యునల్స్కి సంబంధించి కొంతమంది న్యాయవాదులు ముఖ్యంగా న్యాయమూర్తులు అందులో తక్కువగా ఉన్నారు. దాన్ని క్రమబద్ధీకరించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి నా పిటిషన్తో ఈరోజు దాఖలైన పిటిషన్ని కూడా జోడించడం జరిగింది. దేశ ప్రజలకైతే ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు కోల్పోయినంత మాత్రాన భారత పౌరులు కాకుండా పోరు. పౌరసత్వాన్ని నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం. పౌరసత్వ చట్టాలకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా దాన్ని నిర్ణయించడం జరుగుతుంది. కానీ కేవలం ఓటర్ కార్డు ఓటు హక్కు పోయినంత మాత్రాన మీరు భారత పౌరులు కాకుండా పోరు. అలాగే ప్రభుత్వ ప్రయోజనాలు
పథకాలు ఇవేవి కూడా వెంటనే తొలగించడానికి కూడా వీల్లేదన్న సంకేతాన్ని అయితే ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఎన్నికల సంఘం యొక్క అధికారాలు పరిమితులను కూడా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపి.